ప్రధాని మోదీ దేశానికి, జగన్ రాష్ట్రానికి ప్రమాదకారులుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వకపోగా రాష్ట్రానికి వచ్చి ప్రధాని మోదీ విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబుకు జగన్ సహకరించకపోగా ఆయనపై జగన్ విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. నియంత పోకడలు ఉన్న జగన్, మోదీ ఇద్దరికీ ఓటు అని ఆయుధంతో ప్రజలు బుద్ధి చెబుతారని లంకా దినకర్ అన్నారు. ఎవరైతే స్వయం ప్రకటిత చౌకీదార్ మోడీ డాటా దొంగలకి కాపలాదారుడయ్యాడు, ఆయన రాఫెల్ స్కామ్ లో కొమ్ము కాశాడు. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, అందులో మొత్తం ఉన్నటువంటి అంకెలు మొత్తం కూడా అవినీతిమయమైనటువంటి అంకెలు అయితే నీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ, జనవరుల శాఖ నిద్రపోతుందా? సిడబ్ల్యూసీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ కమిటీల్లో ఉన్నటువంటి నిపుణులందరూ కూడా అవినీతి పరులా? మోడీ అంటే ఏ విధంగా తయారయ్యాడంటే మోస్ట్ అఫెన్సివ్ డేంజర్ టు ఇండియా, ఇవాళ భారతదేశానికి అత్యంత ప్రమాదకరిగా మారాడు ఆయన. జగన్ యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉందంటే జై గన్. జగన్ అంటే జై గన్ అంటే ఆయన జగన్ గారు నేరుగా తన గన్నుని ప్రజల మీదకి ఎక్కువ పెడతాడు. ఆయన అరాచక ఆంధ్రప్రదేశ్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, దానికి మద్దతు తెలుపుతున్నటువంటి నరేంద్ర మోడీ, దానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి కేసీఆర్, వీళ్ళందరూ కూడా త్రిసభ్య కమిటీగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ మీద ముప్పెట దాడి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వారి ఓటు అనేటటువంటి ఆయుధంతో ఈ నియంత్ర పోకడలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి, మోడీకి ఇద్దరికీ కూడా సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.